నీపై విస్తరించునని పాపమందు నిలిచియుందువా. ప్రభు కృప నీపై విస్తరించునని పాపమందు నిలిచియుందువా. కృపా బోధను ఆలకించుమా, భక్తిహీనతను విడిచిపెట్టుమా. కృపా బోధను ఆలకించుమా, భక్తిహీనతను విడిచిపెట్టుమా. దురాశను విసర్జించుమా, క్రీస్తు ప్రేమ కలిగి ఉండుమా. దురాశను విసర్జించుమా, క్రీస్తు ప్రేమ కలిగి ఉండుమా. కృపా 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 యేసుని కృపా. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యముల నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయంలోకి మనం వచ్చాం. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. మరియు ఆయన, ఇక్కడ నిలిచిన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను. బైబిల్ గ్రంథంలో ఎప్పుడైతే యేసు ప్రభు రూపాంతర అనుభవం గురించి చెప్తూ వచ్చాడో దాని ముందు ఈ మాట చెప్పబడటం మనం చూస్తాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం ఎలా చూసామో అలాగే మత్తయి సువార్తలో కూడా మనం గమనిద్దాం. 16వ అధ్యాయము 28వ వచనంలో, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని. తర్వాత 17వ అధ్యాయంకి వచ్చేసరికి యేసుక్రీస్తు రూపాంతర అనుభవం గురించి మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. మెట్టుకు ఈ రూపాంతర అనుభవంలో యేసుక్రీస్తు యొక్క మహిమగల దృశ్యాన్ని పేతురు, యోహాను, యాకోబు వీరు చూస్తున్నట్లుగా మనం గమనిస్తాం. 2వ వచనం గమనిద్దాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతవరకు యేసుక్రీస్తు తన శిష్యులతో సాధారణమైన వ్యక్తిగా కనబడ్డాడు. యేసు ప్రభు దేవుని కుమారుడు అని ఒక ప్రత్యక్షత కలిగితే కానీ పేతురు గుర్తించలేదు. యేసుక్రీస్తు ద్వారా కార్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయని సంతోషించారు. కానీ రూపాంతర దృశ్యము, ఈ దర్శనము, ఇది అసాధారణమైన దర్శనం. నేను ఈ కొండ యొద్దకు వెళ్ళటానికి ప్రభు కృప చూపించారు. ఇది తాబోరు కొండ అంటారు, రూపాంతరపు కొండను. ఇది చాలా ఎత్తైన కొండ. ఈ కొండ దేన్ని చూపిస్తుందంటే మనుషులకి తమను తాము వేరు చేసుకునే దాన్ని చూపిస్తుంది. చాలా దూరము మేము వెహికల్లో వెళ్ళాము, ఆ తర్వాత నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళాం. మరి యేసు ప్రభు ఈ ముగ్గురు శిష్యులు ఎంత దూరం నడిచారో ఆ ప్రార్థన స్థలాన్ని చేరటానికి. ఆ తాబోరు కొండ మీద యేసు ప్రభు రూపాంతరము చెందినట్లుగా మనం గమనిస్తాం. ఆయన రూపాంతరము చెందినప్పుడు ఆయన సహజంగా ఉన్నట్లుగా వారికి కనబడలేదు. ఆయన ముఖము ప్రకాశించింది. 3వ వచనం చూద్దాం. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు, ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండి. చూడండి, ఆయన వస్త్రములు మిగుల తెల్లవైనట్లుగా మనం గమనిస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. దగదగా వెలుగుతో ప్రకాశిస్తుంది ఆయన ముఖము. ఏంటి, ఆయన వస్త్రాలు ఏంటి? అయ్యో, ఇంతవరకు మేము చూస్తున్న యేసులాగిన లేడే, ఈయన ముఖం ఏంటి ఇంత సూర్యునిలాగా ప్రకాశిస్తుంది, చూడలేకపోతున్నారు. నేను అనుకుంటాను వీళ్ళు తమ చేతులతో వాళ్ళు కళ్ళు కప్పుకొని, అయ్యో మేము చూడలేకపోతున్నాం, ఇంతవరకు ఈ ప్రభుతో మేము నడుస్తున్నాం, మాతో పాటు నడిచాడు, మాతో పాటు భోజనం చేశాడు, మేము కలిసి పనిచేసాం, ఈయనేంటి ఇంత అద్భుతంగా కనిపిస్తున్నాడు అని అక్కడున్న ఈ ముగ్గురు శిష్యులు పేతురు,
యోహాను, యాకోబు ఓ గొప్ప అనుభవాన్ని వారు పొందినట్లుగా చూస్తాం. యేసుక్రీస్తు శిష్యులలో 12 మంది ఉన్నప్పటికీ ఈ ముగ్గురు యేసుకి అత్యంత సమీపంగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, మనం ప్రభువుకి సమీపంగా ఉంటే ప్రభువు మనకి సమీపంగా ఉంటాడు. మనం ప్రభువుకి దూరంగా ఉంటే ప్రభువు మనకి సమీపంగా ఉండలేడు. బైబిల్ గ్రంథంలో ఈ మాట చూస్తాం, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని. మనం ప్రభువుకి దగ్గర అవుతే ప్రభువు మనకి దగ్గర అవుతాడు. ఈ ఉదయకాలము మనం ప్రభువుకి దగ్గరగా ఉన్నామా, దగ్గరగా ఉన్నట్లుగా నటిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. ప్రభువుకి దగ్గర అవుతే ప్రభువు మనకి దగ్గర అవుతారు. దేవుని వాక్యాన్ని పట్టుకుంటే సరిపోదు, దేవుని వాక్యానికి సమీపంగా రావాలి. కేవలము ప్రార్థన చేస్తున్నట్లుగా ప్రజల దృష్టిలో కనబడితే సరిపోదు, మనం వ్యక్తిగతంగా ప్రభువుకి సమీపంగా రావాలి. అప్పుడు ప్రభువు మనకి సమీపంగా వస్తాడు. ఆ గొప్ప ఉన్నతమైన దర్శనంలో ఆ పేతురు, యోహాను, యాకోబు మరో 2 వ్యక్తుల్ని చూడగలిగారు. వారెవరంటే ఒక ఆయన ఏలియా, మరో వ్యక్తి మోషే. గమనించండి, ఈ 2కి ప్రత్యేకతలు ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రాన్ని సూచిస్తున్నాడు. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడిందని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దాని ముందు అధ్యాయంలోనే యేసుక్రీస్తు శిలువ మరణం గురించి చెప్పాడు. పేతురు అది నీకు దూరమగునుగాక అన్నాడు. ఆ తర్వాత ఆ శిష్యుల మధ్యలో యేసుప్రభు యొక్క రూపాంతర దృశ్యాన్ని పేతురు, యోహాను చూస్తున్నారు. వారితో పాటు మోషే, ఏలియా వీరిద్దరూ మాట్లాడుతున్నారంట. ఏం మాట్లాడుతున్నారో తెలుసా? వీరిద్దరూ యెరూషలేములో యేసు ప్రభు చేసే నిర్గమము గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు జరిగించే నిర్గమము అంటే ఆయన శిలువ మరణం. పేతురు, యోహాను బిత్తరపోతున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు చాలా గౌరవించేది ఎవరినంటే మోషేని. చాలా గౌరవించే ప్రవక్త ఎవరంటే ఏలియా. ఏలియా అంటే ఆకాశం నుంచి అగ్నిని తీసుకొచ్చినవాడు. వర్షము రాకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చింది. కాబట్టి ఏలియా అంటే చాలా గౌరవించేవారు. సో ఈ మోషే, ఏలియాలు కనబడేసరికి పేతురు, యోహాను, యాకోబులు చాలా విభ్రాంతి చెందారు. లూకాసు వార్త 9వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తాం. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమము గూర్చి మాట్లాడుచుండిరి. నిర్గమము అంటే విడుదల, విమోచన కార్యం. ఏంటి ఆ విమోచన కార్యం? మానవాళి కొరకు ఆయన కల్వరిశిలలో మరణించబోతున్నాడు. ఈ సంగతిని ధర్మశాస్త్రం సాక్ష్యమిస్తుంది, ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు. సాక్షాత్తుగా పేతురు, యోహాను, యాకోబు ఈ దర్శనాన్ని చూడగలుగుతున్నారు. ఆ మహిమగల దృశ్యం చూసినప్పుడు ఒక్కసారిగా వారు మత్తులైపోయారు. వారు చూడలేని స్థితిలో ఉన్నట్లుగా మనం గుర్తించగలం. ఇప్పుడు గమనిద్దాం. మార్కు సువార్త 9:5లో అప్పుడు పేతురు, బోధకుడా మనం ఇక్కడ ఉంటాం మంచిది. ఈ పేతురికి ఎంత నచ్చిందో ఆ ప్లేస్. ఎందుకు? ఆయన మోషే గారిని చూడగలిగాడు, అక్కడ ఏలియా గారిని చూడగలిగారు. అప్పుడు పేతురు ప్రభుతో అంటాడు, బోధకుడా మనం ఇక్కడ ఉంటాం మంచిది. మేము నీకొకటియో, మోషేకొకటియో, ఏలియాకొకటియో పర్ణశాలలు కట్టుతామని చెప్పాను. అందరు ఇక్కడికి వస్తారు, మిమ్మల్ని చూస్తారు, మనం ఇక్కడే ఉందాం, ఇది చాలా బాగుంది అని పేతురు యేసు ప్రభుతో చెప్తున్నాడు. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన ఆరాధించబడాలని భూమి మీదకి రాలేదు, ఆయన శిలువ మరణం పొందాలని ఈ భూమి మీదకి వచ్చాడు. పేతురు దాన్ని గుర్తించలేకపోయాడు. పేతురు ఒక పర్ణశాల మీకు మోషేకి ఏలియా కడతామంటే యేసు ప్రభు ఆ శిలువ వైపే చూస్తూ ఆ యెరూషలేములో జరగబోయే నిర్గమ కార్యం గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆలోచనలో వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఒక స్వరం వినబడుతుంది మేఘము నుంచి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. మేఘము నుండి ఒక శబ్దం.
ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి, లిజన్ టు హిమ్, ఆయన మాట వినండి. ఆ తర్వాత వారు లేచి చూసేసరికి యేసుక్రీస్తు తప్ప ఎవ్వరూ కనబడలేదు. ఈరోజు మన కనులు ఎదుట ఎవరు కనబడాలో చెప్పనా? యేసు తప్ప ఎవరు కనపడకూడదు. ఆయనే ముఖ్యమైన వాడు, ఆయనే ఆరాధనకు యోగ్యమైన వాడు. ఆయన మీతో చెప్పినది చేయండి, అంతే. ఆయన మాట వినండి. ఎంత గొప్ప దర్శనం చూశారు కదా. కాబట్టి ఉదయకాలము యేసుక్రీస్తు ఆయన శిలువ మరణం గురించి ధర్మశాస్త్రం, ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు. బైబిల్లో ఎన్నో ఆధారాలు మనం చూడగలం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడగు దేవ, సర్వాధికారానికి స్తోత్రాలు. ఇదిన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. అవును ప్రభువా, యెరూషలేములో చేయబోయే నిర్గమ కార్యము గురించి ధర్మశాస్త్రము, మోషే సాక్ష్యమిస్తున్నట్లుగా మేము చూసాం. పేతురు, యోహాను, యాకోబు గొప్ప సందర్భాన్ని, గొప్ప దర్శనాన్ని వారు చూడగలిగారు. అవును, వారు నీకు సమీపంగా ఉండగలిగారు కాబట్టి నీవు వారికి సమీపంగా ఉన్నావు. మేము నీకు సమీపంగా ఉండే కృప ఇవ్వండి. నీతో సహవాసం చేయగలుగుటకు సహాయపడమని, వెతుబడిన మాటలు మందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.